ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో 7.5 కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచబోతున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ధూళిపాల నరేంద్ర పోటీ చేశారు, వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ధూళిపాల అంబటి మురళీకృష్ణపై 32,915 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం 7.5 పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఇక పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులందరికీ అందిస్తాను అన్నారు. అలాగే నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ చేపడతాము అని చెప్పారు. సెగ్మెంట్ అంతటా డ్రైనేజీల నిర్మాణాన్ని చేపడతాను అన్నారు. కాకాని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు. గుంటూరు, పొన్నూరు, బాపట్ల రోడ్డును సుందరీకరిస్తాను అంటూ చెప్పారు. పొన్నూరులో ఆటో నగర్ని ఏర్పాటు చేస్తాము, నిర్మిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. పొన్నూరులో ఆటో నగర్ ఏర్పాటు కాకపోవడం ఒక సమస్య, వాహనాలకు తగిన స్థలం లేకే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే పొన్నూరు సదులు రోడ్డు విస్తరణ నెమ్మదిగా జరుగుతూ ఉంది. వడ్లమూడి, గరువుపాలెం రోడ్డును విస్తరించాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇరుకు రోడ్లతో జనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్ ఉన్న అంశాలేంటి, నెగిటివ్ ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. సెగ్మెంట్ అంతటా రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొత్త జంబో డంపర్ని ప్రారంభించారు. వ్యర్థాల సేకరణ, శుభ్రపరిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. పెదకాకానిలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. ఇవి పాజిటివ్ ఉన్న అంశాలు. అయితే ఇక నెగిటివ్ పాయింట్స్ కూడా మనం చూద్దాం. నెగిటివ్ పాయింట్స్ని ఇక్కడ చూడొచ్చు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడం, పొన్నూరు ప్రధాన వీధి రోడ్డు విస్తరణలో జాప్యం జరుగుతూ ఉండటం, పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలెవరూ లేకపోవడం నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తూ ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.1% మంది జనం చెబుతున్నారు. బాగుంది అని 23.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.1% మంది జనం చెబుతుంటే, బాగాలేదు అని 15.3% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అని 7.6% మంది జనం చెబుతున్నారు. అంటే 22% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 11.4% మంది చెప్పారు. బాగుంది అని 22.9% మంది అన్నారు. పర్వాలేదు అని 45.7% మంది చెప్పారు. బాగాలేదు అని 11.4% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 8.6% మంది చెప్పారు. అంటే 20% మంది దగ్గరికి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 18% మంది అన్నారు. బాగుంది అని 21.6% మంది చెప్పారు. పర్వాలేదు అని 40.4% మంది అన్నారు. బాగాలేదు అని 10.4% మంది జనం అన్నారు. అస్సలు బాగాలేదు అని 9.6% మంది జనం చెప్పారు. అంటే దగ్గరగా 20% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 80% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 14.3% మంది అన్నారు. బాగుంది అని 11.4% మంది చెప్పారు. పర్వాలేదు అని 45.8% మంది అంటే, బాగాలేదు అని 17.1% మంది చెప్పారు. అస్సలు బాగాలేదు అని 11.4% మంది జనం అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 11.4% మంది చెప్పారు. బాగుంది అని 20% మంది అన్నారు. పర్వాలేదు అని 40% మంది చెప్పారు. బాగాలేదు అని 22.9% మంది అంటుంటే, అస్సలు బాగాలేదు అని 5.7% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 14.3% మంది అన్నారు. బాగుంది అని 22.9% మంది చెప్పారు. పర్వాలేదు అని 37.1% మంది అన్నారు. బాగాలేదు అని 17.1% మంది జనం చెప్తే, అస్సలు బాగాలేదు అని 8.6% మంది జనం అన్నారు.
ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతాయి అని 20% మంది నమ్ముతున్నారు. కావు అని 25.5% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 34.5% మంది అంటున్నారు. తెలియదు అని 20% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 17.1% మంది అంటున్నారు. వద్దు అని 34.3% మంది చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 28.6% మంది అంటుంటే తెలియదు అని 20% మంది జనం చెప్తున్నారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 14.3% మంది జనం చెప్తున్నారు. కాదు అని 37.1% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 28.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 20% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని చెప్పారు 11.4% మంది. పెరగలేదు అంటున్నారు 34.3% మంది. పెరిగి ఉండొచ్చు అంటున్నారు 37.1% మంది. తెలియదు అని చెప్తున్నారు 17.2% మంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందంటున్నారు 17.1% మంది. రాదు అంటున్నారు 28.6% మంది. రావచ్చు అంటున్నారు 31.4% మంది. తెలియదు అంటున్నారు 22.9% మంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 25.7% మంది చెప్పారు. తెలియదు అని 54.3% మంది జనం అన్నారు. ఇవి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డు. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను.